తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఓ చేతిల బతుకమ్మ, ఓ చేతిల పంట పైరు, నెత్తి మీద కిరీటం. చూస్తేనే దేవత లెక్కగా అనిపించే ఆకారం. మనందరికీ తెలంగాణ తల్లి అంటే గట్లని తెలుసు. ఆ విగ్రహ రూపమే ఉద్యమం టైంలా కోట్ల మంది లోపట ఉద్యమ జ్వాల రగిల్చింది. కానీ మన ముఖ్యమంత్రి సార్కు ఆ విగ్రహం నచ్చలేదట. రాష్ట్రం పేరును మార్చినట్టే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చేటందుకు సారు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కేసీఆర్ సార్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని పంతం బట్టి తిరుగుతాండు కదా మన ముఖ్యమంత్రి సారు. కేసీఆర్ సార్ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా అనుకుంటా సార్ తెలంగాణ ఆనవాళ్లకు నెర్రలు వాయగొడుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చిండు, రాష్ట్ర గీతాన్ని మార్చిండు, రాష్ట్ర చిహ్నాన్ని కూడా మారుస్తా అని చూస్తుండు, పథకాల పేర్లు మార్చిండు. అవన్నీ ఏందో గాని ఇప్పుడు మనమంతా దేవత లెక్క కోల్చుకునే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కూడా మార్చేతందుకు చూస్తుండట సీఎం సారు. మరి ఓ 10 మందిని అడిగింది లేదు, ప్రజాభిప్రాయం కోరింది లేదు. సార్ సొంతిట్లా పెట్టుకున్న విగ్రహం లెక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడేందని మందంతా ఇప్పుడే ముక్కిరుస్తుండ్రు. మొన్నట్లా సీక్రెట్ గా విగ్రహాన్ని తయారు చేస్తున్న జాగలకు పోయి చూసొచ్చిండు సీఎం సారు. అప్పుడే ఈ ముచ్చట బయటపడ్డది. సచివాలయం కాడ పెట్టబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఇదే అనుకుంటా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. రేవంత్ సార్ చేయిస్తున్నాడని వైరల్ అవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం చూసిన వాళ్ళంతా ముక్కు మీదే లేసుకుంటుర్రు. ఈ విగ్రహంలా తెలంగాణ తత్వం ఏడున్నది? ఒక్క మామూలు మనుషులే తల్లిదండ్రుల విగ్రహాలని ఎంతో మంచిగా చేయిస్తారు. అసొంటిది ఒక రాష్ట్ర దేవత అసొంటి తల్లి విగ్రహాన్ని ఎట్లా చేయించాలి, ఏం కథ, గింత అధ్వానంగా తెలంగాణ తల్లి ఉంటదా అని నెటిజన్లే నెత్తి కొట్టుకుంటుర్రు. ఇప్పుడు విగ్రహం మార్చే అంత గత్యంతరం ఏమొచ్చింది? బతుకులు మారుస్తారని మీకు అధికారం ఇస్తే మీరు మార్చేది పేర్లు విగ్రహాల అని మండిపడుతుండ్రు. కేసీఆర్ మీద పగ సాధించుడంటే గీ తీర్లనా అని చోట్లు పెడుతుండ్రు. మరి చూడాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోనే అసలైన తెలంగాణ తల్ల, లేదంటే కేసీఆర్ సార్ చేయించిన తెలంగాణ తల్లి ఆకారంలోనే విగ్రహం పెడతారా అన్నది డిసెంబర్ 9 నాడు బయటపడుతుంది. ఎందుకు కోతి పనులు చేస్తా ఊకే అని తిట్టినా కూడా ఒకవేళ గుళ్ళకాడ కోతులు కానొస్తే అవిటికి అరటి పండ్లో కొబ్బరి చిప్పనో ఇస్తాం. ఎందుకంటే కోతులను ఆంజనేయ స్వామితో సమానంగా చూస్తాం కాబట్టి. ఒకవేళ అదే కోతి చేతిల గద పట్టుకొని దర్శనమిస్తే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. ఆహా, ఏమన్నా దర్శనమిస్తుందా? సాక్షాత్తు ఆ అంజన్న తాననే కూర్చుందిగా. పొద్దుగాలనే ఆంజనేయ స్వామి గుళ్ళే చేతుల గద పట్టుకొని ఏమన్నా కూర్చుందా? మామూలుగా కోతులు కొండంగలు కానొస్తేనే అవిటికి ఏదో ఒకటి ఇస్తాం. అసొంటిది ఆ అంజన్న స్వామి గుళ్ళనే గిట్ల పంచ కట్టుకొని నొసలకు బొట్టు చేతిల గద పట్టుకొని దర్శనమిస్తే ఎట్లుంటది జోరు? ఆ హనుమంతుడే మనల్ని దీవించనీకే వచ్చిండు, పాన్రి అనుకుంటా జాతరకు వచ్చినట్టే వచ్చి చూసిపోతుర్రు. అంతమందిని ఒక్కపారే చూసేసరికి ఏమన్నా అంటారేమో అన్న భయం ఆ కోతి కళ్ళల్లా ఎట్లా కానొస్తుందో కదా. ఆ దేవుని సృష్టిలా ఇదొక వింత అద్భుతం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగ్ బలి అని కామెంట్లు చేసుకుంటా మస్తు మురుస్తుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళంతా.